కల్పాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని శకాలు మారినా, ఎన్ని తరాలు మారినా, ఎన్నటికీ మారనేది సత్యం ఒక్కటే. ఆ సత్యాన్వేషణలో జన్మను తరింపజేసుకోవటానికి ఉపయోగపడే మూల స్తంభములే చతుర్విధ పురుషార్థములు. ఆ చతుర్విధ పురుషార్థములైన ధర్మ, అర్థ, కామ, మోక్షములను మనకు ప్రసాదించిన మహనీయులే మన మహర్షులు. వారు జగత్ కళ్యాణమునకు ప్రసాదించినవే పురాణ ఇతిహాసములు. ఆదికవి వాల్మీకి మనకు ప్రసాదించిన ప్రసాదమే రామాయణము. రామాయణము అంటే రాముని ఆయనము, అనగా రాముని జీవన ప్రయాణము. ఈరోజు అట్టి మహనీయుని ప్రవలను స్మరించి ధన్యులమవుతాము. ఈ సృష్టికి మూల పురుషుడు చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ మానస పుత్రుడు మరీచి. మరీచి తనయుడు కశ్యప. కశ్యపునికి జన్మించిన వాడు వికుక్షి. వికుక్షి తనయుడు కుక్షి. కుక్షి పుత్రుడే ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకు జన్మించిన వాడు మను. మను యొక్క తనయుడు వివస్వాన్. వివస్వాన్ కొడుకు బాన్. రాజా బాన్కి జన్మించిన వాడు అండ్రణ్య. అండ్రణ్య కొడుకు పృథు. పృథు తనయుడు త్రిశంకు. త్రిశంకుకి జన్మించిన వాడు రాజా హరిశ్చంద్ర. హరిశ్చంద్రుని కొడుకు రోహితస్వ. రోహితస్వ తనయుడు ధుంధుమార్. ధుంధుమార్ కొడుకు యువనాష్. యువనాష్ తనయుడు మాంధాత. మాంధాత కొడుకు సుసంధి. సుసంధి తనయుడు ధ్రువసంధి. ధ్రువసంధి కొడుకు భరత. భరతుని పుత్రుడు అసిత్. అసిత్ తనయుడు సగరుడు. సగరుని కుమారుడు అస్మంజ్. అస్మంజ్ తనయుడు రఘు. రఘు మహారాజు పుత్రుడు కుకుస్త్. కుకుస్త్ తనయుడు భగీరథుడు. భగీరథుని పుత్రుడు దిలీప చక్రవర్తి. దిలీపుని కొడుకు అంశుమాన్. అంశుమాన్ తనయుడు ప్రవధ్. ప్రవధ్ కుమారుడు శంకన్. శంకన్ తనయుడు సుదర్శన్. సుదర్శన్ కొడుకు శీఘ్రగ్. శీఘ్రగ్ పుత్రుడు రాజా మరు. మరు తనయుడు ప్రశుశుక్. ప్రశుశుక్ కొడుకు అంబరీషి. అంబరీషి తనయుడు నహుష్. నహుష్ పుత్రుడు యయాతి. యయాతి కొడుకు నాభాగ్. నాభాగ్కి జన్మించిన వాడు అజ. అజుని పుత్రుడు దశరథుడు. బ్రహ్మాదిగా మరీచ, కశ్యప వంటి తపోధనులు
హరిశ్చంద్రాది సత్యవ్రతులు, భగీరథాది త్యాగధనులు, రఘు, ఇక్ష్వాకు వంటి పరాక్రమవంతులకు ఆడవాళ్ళమైన సూర్యవంశకుల మహోత్కృష్టమైన త్యాగ నిరతికి, సత్యనిష్టకు, ధర్మ నిరతికి ప్రతిఫలమే శ్రీరామచంద్రుడు. ఆగండి ఆగండి, రామనామాన్ని తారకమని ఎందుకంటారు? రామునికి ఆ పేరు ఎందుకు పెట్టారు? రామనామ ధారణకి రామునికి ఉన్న సలక్షణాలు ఏమిటి? సకల జనులు రాముడిని దేవుడిగా ఎందుకు స్తుతించారు? రాముడిని పురుషోత్తముడని ఎందుకంటారు? ప్రస్తుత కాలంలో మనం రాముడి నుంచి ఏమి నేర్చుకోవాలి? ఇటువంటి ప్రశ్నల గురించి ఎప్పుడైనా యోచించారా? ఎందుకంటే యోచించుటయే భారతీయుల ప్రథమ లక్షణం కదా. యోచించి చూచినా యాచించు పని లేదు అన్న ఆర్యోక్తిని అనుసరించి ఈయన ప్రశ్నల గురించి యోచిస్తారని ఆశిస్తూ మీ ధన్యోస్మి.